మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటాము. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగడానికే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇదంతా సైన్స్. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలు, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా అంటే చెప్పలేం, కానీ నమ్మకం అనేది ఓ రకమైన బలమే అనేది మాత్రం వాస్తవం. అయితే మన నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు పొందవచ్చు. షాపుల ముందు ఇలా వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలని దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయనే నమ్మకం. మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదని భావిస్తారు. అలాగే గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 4 నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోయి అనంత సంపదలు సిద్ధిస్తాయి. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుందని నమ్మకం. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండడం వలన వాస్తు సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుందట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.